త్వరగా చెయ్యండి. మహారాజు గారు వస్తూ ఉంటారు. అలాగే గురువు గారు. వాటిని మీరు అలాగే వదిలేయండి. వాటిని నేను సర్దుతాను, మీరు వేరే పనులు చూసుకోండి. ఇవ్వండి. రండి మహారాజా, రండి. వచ్చి హోమగుండాన్ని కాదు, మీ చితిని మీరు వెలిగించుకోవచ్చు. కానీ నేను వీళ్ళని సురక్షితమైన చోటుకు తీసుకుని వెళ్తాను. అలాగే మంత్రి గారు. రండి. మహారాజా, హోమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. అద్భుతం పండిత రామకృష్ణ, మేము సిద్ధంగా ఉన్నాము. పదండి. ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో దాన్ని ఎవరూ తప్పించలేరు. నీ రక్షణకి కారణమైన హోమమే నీ మరణానికి కారణమవుతుంది కృష్ణదేవరాయ. మహారాజా, చెప్పండి మహారాణి గారు. మహారాజా, మీరు సురక్ష హోమం కోసం వెళ్తున్నారా? అయితే నా కోరిక ఏంటంటే మీరు దానికి ప్రత్యేకమైన వస్త్రాలు కట్టుకోండి. కానీ అవును మహారాజా, మన దగ్గర చాలా సమయం ఉంది. మీరు కావాలంటే వేరే వస్త్రాలు కట్టుకుని రావచ్చు. నేను వెళ్ళి గురువు గారికి, అన్నాచార్యులు గారికి చెప్పేసి వస్తాను మహారాజు గారు రాబోతున్నారని. అలాగే రామకృష్ణ, మీరు వెళ్ళండి. ఎంత సమయం తీసుకుంటావో తీసుకో కృష్ణదేవరాయ, ఎందుకంటే త్వరలోనే నీ సమయం ముగిసిపోబోతుంది. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు. రండి. అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి మహారాజా. కూర్చోండి మహారాజా. ఇదిగోండి, ఇదే మీ స్థానం. కూర్చోండి. అన్ని సిద్ధంగా ఉన్నాయి మహారాజా. దక్షిణ కూడా సిద్ధంగా ఉందని ఆశిస్తున్నాను, అది కూడా పెద్ద మొత్తంలో. నువ్వు దక్షిణ తీసుకున్నది చాలు. ఇప్పుడు ఇక నా వంతు వచ్చింది. ఇక విజయనగర రాజగురువు పదవి నాదవుతుంది. మున్నా, నువ్వు నిలబడేం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, సమయం మించిపోతోంది. వెళ్ళి యజ్ఞాన్ని మొదలుపెట్టు. ఎవరైనా ఇలాగే ఆలస్యం చేస్తారా? ఇలా ముహూర్తం మించిపోతున్నప్పుడు వెళ్ళు. క్షమించండి అన్నయ్య, క్షమించండి. మహారాజా, ఇక హోమాన్ని ప్రారంభిద్దాము. ఇది ఆరంభం కాదు, అంతం. దౌలత్ ఖానిచ్చిన మందుగుండు ఈరోజు బాగా పనికొస్తుంది. హుజూర్, హుజూర్, ఇవన్నీ చూడు, భయపడకో. ఈ మందుగుంటుతో నింపిన కొబ్బరికాయలు సాహసవంతులు ఆడుకునే వస్తువులు. అలాగే కృష్ణదేవరాయ లాంటి వాళ్ళకివి మారణాయుధాలు. ఇక ఇప్పుడు విజయనగరం మొత్తం అతి పెద్ద పేలుడు వినడం కోసం ఎదురు చూడాలి. మహారాజా, మీ చెయ్యి ముందుకు చాపండి. అబ్బా, ఏం చేస్తున్నావు బుజ్జి? మంత్రోచ్చారణతో సహా. మహారాజు గారు హోమానికి కూర్చున్నారు. అవును మంత్రి గారు, ఆ జగన్మాత దయ వల్ల సమయం మించిపోకముందే ఈ నకిలీ రామ పథకం ఏంటో మనకి తెలిస్తే చాలు, మనం అతన్ని ప్రత్యక్షంగా పట్టుకోవచ్చు. ఓం భూర్భువస్వ. గాయత్రి మంత్రం కాదు బుజ్జి,
హస్త ప్రక్షాళన మంత్రం అంటే ఆచమన మంత్రం. మణి ఈరోజు ముసలాడు భలే ఇరుక్కున్నాడు. కంగారు పడకు బుజ్జి, అన్నాచారి ఉన్నాడు కదా. నువ్వు విధి ప్రారంభించు, నేను మంత్రోచ్చారణ చేస్తాను. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం హృషికేశాయ నమః. మహారాజా, ఇప్పుడు నేను మీకు కుంకుమ దిద్దుతాను. తిలకం కూడా మంత్రాలతోనే బుజ్జి. కుంకుమ మంత్రమా? కుంకుమ నాకు అసలు తెలియదే. అస్సలు ఏం మంత్రం ఉంటుంది? గురువర్య, నీ ఆరోగ్యం బానే ఉంది కదా? బానే ఉంది మహారాజా. అతిగా ఆలోచించకు బుజ్జి, అన్నాచార్య ఉన్నాడు కదా. నువ్వు కుంకుమ దిద్దు, నేను మంత్రాలను చదువుతాను. మణి, ఈశ్వరునికి ధన్యవాదాలు చెప్పు. తమ్ముడికి తెలియకపోయినా సరే అన్నయ్యకి మాత్రం మంత్రోచ్చారణ అలాగే పౌరోహిత్యం పని బాగా తెలుసు. పట్టండి మహారాజా. అలా కాదు బుజ్జి, ముందుగా అనామిక వేలుతో బొట్టు పెట్టు, ఆ తర్వాత బొటను వేలుతో కుంకుమ పెట్టు. గురువర్య, చూస్తుంటే మీరు ఇక్కడే ఉన్నారు కానీ మీరు ఇక్కడ లేరనిపిస్తోంది. లేదంటే మీ వల్ల ఇలాంటి తప్పు జరగదు. ఈయనెప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాడు కానీ చూసేవాళ్లే ఎవరు ఉండరు. చాలా మంచిదైంది ఈ రోజు అన్నాచార్య ఉన్నాడు కదా. నిజం చెప్పావు, ఈ రోజు అన్నాచార్యుడు ఉన్నాడు కదా. కంగారు పడకు బుజ్జి, ఈ అన్నాచారి ఉన్నాడు కదా. నేను హోమం పూర్తి చేస్తాను, నువ్వు వెళ్ళి పక్కన నిలబడు. అలాగే నన్ను చూసి నేర్చుకో. మహారాజా, కొంపతీసి ధణిమణి చెప్పింది నిజం కాదు కదా. ఈయన నిజంగానే నా పదవి వెంట పడడం లేదు కదా. గురుగారు, చెప్పాను కదా నాయకుడు కాదు ప్రతి నాయకుడు అని. ఆయన్ని కుడిభుజంగా చేసుకున్నారు కదా, అదే కుడి చేత్తు మీకున్న సర్వస్వాన్ని లాక్కుంటాడు. బుజ్జి, నువ్వు అలా మూర్ఖుడిలా ఎందుకు నిలబడ్డావు? ఇక్కడికొచ్చి నువ్వు నీ స్థానంలో కూర్చో. వెళ్ళండి వెళ్ళండి గురుగారు వెళ్ళండి. ఇప్పుడు అలా కూర్చుని ఏం చేస్తావు? ఆహుతికి ఏర్పాట్లు మొదలుపెట్టు. కర్పూరం ఇంకా నెయ్యి లాంటివి వెయ్యి. అవన్నీ నాకు తెలుసు అన్నయ్య. పండిత రామకృష్ణ, మీరేంటి హోమాన్ని వినోదిస్తున్నారా? అక్కడ ఆవుతికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి, కానీ ఇంతవరకు మనకి ఎలాంటి సంకేతం అందలేదు. అర్థం కావడం లేదు, అసలు ఈ నకిలీ పండిత రామకృష్ణ ఏం చెయ్యబోతున్నాడు? చూస్తుంటే అన్ని ఏర్పాట్లతోటి వచ్చినట్టున్నాడు. అందుకే చాలా ప్రశాంతంగా ఉన్నాడు, చూసారా? కానీ పండిత రామకృష్ణ, నేను కూడా అన్ని ఏర్పాట్లతో వచ్చాను. ఇక సంకేతం అందడమే ఆలస్యం మంత్రి గారు. ఇదెక్కడి వాసన? ఇలాంటి వాసన అయితే యుద్ధ భూమిలో వస్తుంది. ఇక్కడ హోమ ప్రదేశంలో ఏంటి? మహారాజా, మీరు దీంతో ఆ దీపాన్ని వెలిగించండి. ఆ తరువాత హోమాన్ని వెలిగించండి. అలాగే. దీపో జ్యోతి పరబ్రహ్మ, దీపో జ్యోతి జనార్దన, దీపో హరాతు మే పావనం, దీపో జ్యోతి నమోస్తుతే.
కృష్ణదేవరాయ, నువ్వు దీపాన్ని కాదు నీ చితిని వెలిగించుకోబోతున్నావు. మందుగుండు. ఈ వాసన మందుగుండుదే. మహారాజా, మీరు హోమాన్ని వెలిగించండి. అలాగే. మంత్రి గారు చూసారా, ఆ సుధామ పెళ్లిలో ఎటు వెళ్ళిపోతున్నాడు. ఇంతకీ తను ఎందుకు వెళ్తున్నాడు? అయినా తను మాటిమాటికి హోమగుండాన్ని ఆ విధంగా ఎందుకు చూస్తున్నాడు? అలాగే తన పథకం సఫలమవుతుందని చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఏదో తేడాగా ఉంది మహామంత్రి గారు. మహారాజు గారు హోమగుండాన్ని వెలిగించకుండా ఉండేలా మనమే ఏదో ఒకటి చెయ్యాలి. పండిత రామకృష్ణ, ఈ విధంగా హోమాన్ని మధ్యలోనే వదిలేసి మీరెక్కడికి వెళ్తున్నారు? మహారాజా, అది నేనేం చూడ్డానికి వెళ్తున్నానంటే హోమం తర్వాత నైవేద్యం ఏర్పాట్లు సవ్యంగా జరుగుతున్నాయో లేదో అని. ఇప్పుడే చూసొస్తాను. అంత అవసరమేం లేదు పండిత రామకృష్ణ. మహామంత్రి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారు, మీరు ఇక్కడికి రండి. నాకు ఇక్కడే బాగుంది మహారాజా. పండిత రామకృష్ణ, హోమం ప్రారంభించడానికి ముందే మేము మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాం. ఇక్కడికి రండి. అక్కడి నుంచే చెప్పండి మహారాజా. మీరు చెప్పింది నిజమే పండిత రామకృష్ణ. ఆ హోమగుండంలోనే ఏదో ఉంది. అందుకే తను మళ్ళీ మళ్ళీ హోమగుండానికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. పండిత రామకృష్ణ, రండి. హోమానికి ముహూర్తం మించిపోతోంది. మీరు ఈ విధంగా సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు రామకృష్ణ పండితుల వారు. రండి రండి రండి, కూర్చోండి. రామకృష్ణుల వారు, మహారాజు మిమ్మల్ని రమ్మంటున్నారు. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు పేలుడు శబ్దం విన్నావా? లేదు హుజూర్. కానీ సుధామ పథకం ప్రకారం ఈ పాటికి పేలుడు జరగాల్సి ఉంది. తను మళ్ళీ విఫలమయ్యాడనిపిస్తుంది హుజూర్. మాటలు చాలా పెద్ద పెద్దగా చెప్తాడు హుజూర్, కానీ పని చిన్నది కూడా చేయలేడు. ఒకవేళ ఈ మందుగుండు కొబ్బరికాయలు తక్కువ కాలేదు కదా? హుజూర్, ఆ కొబ్బరికాయల్లో నీళ్లు కాదు, మందుగుండు ఉంది హుజూర్. నాకు తెలిసి ఇందులో నీళ్లు లేవు. ఆ సుధామాకు చెప్పాను కూడా ఇవి చాలా తెప్పించానని. ఆ కొన్నింటితో ఏం ప్రయోజనం? కానీ ఆ మూర్ఖుడు ఎప్పుడైనా వింటాడా? పందెం వేయండి హుజూర్. ఆ కొబ్బరికాయలు హోమగుండం దాకా చేరుకోలేదనుకుంటా. ఇక ఇప్పుడు మీరు కూడా చేరవేయలేరు. సవాలు చేస్తున్నావా? ఒక్కసారి నేను ఓడిపోయానంటే దాని అర్థం నేను మాటి మాటికి ఓడిపోతానని కాదు. ఈ సవాలులో నేను గెలుస్తాను. కాదు కాదు, గెలిచి చూపిస్తాను. ఇదిగో తీసుకో. పదా. చెప్పండి మహారాజా. పండిత రామకృష్ణ, ఈ హోమం ఉంది కదా, అది మా కోసం అలాగే విజయనగర రక్షణ కోసం జరుగుతుంది. అవును మహారాజా. ఇక మీరు మా రక్షణ విషయంలో ఎక్కువగా ఆరాటపడుతుంటారు. అవును మహారాజా. కేవలం మీరు విజయనగరాన్ని ఆపదల నుంచి రక్షించలేదు, మేము కూడా ఆపదల నుంచి రక్షింపబడ్డాము మీ కారణంగా. కాపాడబడ్డాము కదా పండిత రామకృష్ణ? అవును మహారాజా. అద్భుతం. మా కోరిక ఏమిటంటే తమరే ఈ హోమగుండంలోని అగ్నిని ప్రజ్వలింపజేస్తే బాగుంటుందని. నేనా మహారాజా? అవును. నేను అలా ఎలా చేయగలుగుతాను? అవును మహారాజా, తను ఎలా వెలిగించగలడు? హోమ సంకల్పం చేసింది మీరు. అవును, హోమం మీ రక్షణ కోసం జరుగుతోంది. అందుకే మాకు తెలుసు గురువర్యా, మాకు తెలుసు.
అయినా సరే మేము కోరుకుంటున్నాము పండిత రామకృష్ణ ఈ హోమగుండాన్ని వెలిగించాలని. కానీ శాస్త్రాల ప్రకారం ఇది సాధ్యం కానే కాదు. సాధ్యమే, సాధ్యమే. మహారాజా, శాస్త్రాల ప్రకారం యజమాని తరఫున ఏదో ఒక వ్యక్తి వెలిగించవచ్చు. నా మాట తీసేయడానికి, నన్ను దిగజార్చడానికి ఈరోజు ఆయన ఒక్క అవకాశం కూడా వదలడం లేదు. బుజ్జి, పండిత రామకృష్ణకు హస్త ప్రక్షాళన చేయించు. కానీ నేను వెలిగించలేను. పండిత రామకృష్ణ, మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము ఈ శుభకార్యం మీ చేతుల మీదుగానే జరగాలి అని. క్షమించండి మహారాజా, కానీ నేను ఈ పని చేయలేను. మేము కూడా నిర్ణయించుకున్నాము పండిత రామకృష్ణ, హోమాన్ని మీరే వెలిగించాలి. అప్పుడే ఈ హోమం జరుగుతుంది, లేదంటే లేదు. జరగకపోవడం ఏమిటి? ఏమిటి? కాదు మహారాజా, నేను అన్నదానికి అర్థం ఏమిటంటే హోమం జరిగి తీరాలి. హోమాన్ని మధ్యలో ఆపడం కుదరదు. రామకృష్ణ పండితుల వారు రండి, వచ్చి వెలిగించండి, వెలిగించండి, ఈ హోమగుండాన్ని వెలిగించండి. ముహూర్తం మించిపోతోంది, వెలిగించవచ్చు కదా. నేను వెలిగించలేను. నాకు చెప్పండి రామకృష్ణ పండితుల వారు, ఇంతకీ మీ సమస్య ఏంటో చెప్పండి. ఇది నియమాలకి విరుద్ధం. ఇది నియమాలకు విరుద్ధం కానే కాదు. నువ్వు వెలిగించు. అరే, బుజ్జి మాట కాకపోయినా నా మాట అయినా విను. నా మాట ఎందుకు వినరు? మేము శత్రువులవా? అరే, నువ్వు నీ దృష్టంతా హోమం మీద కేంద్రీకృతం నేను చెయ్యి. అదే చెప్తున్నానన్నయ్య, మీ దృష్టి ఇంకెక్కడో ఉందని నాకు అనిపిస్తోంది. ఖచ్చితంగా ఇంకొకరి శాంతి మీద, ఖచ్చితంగా ఇంకొకరి పని మీద, అలాగే ఇంకొకరి పదవి మీద నన్నే నిందిస్తున్నావా? అసలు నీ దృష్టి ఎప్పుడు ధనాన్ని గుంజడం మీదే ఉంటుంది. మణి, నేను ముందే చెప్పానా వీళ్ళిద్దరి మధ్య ఉన్న గోడ ఏదో ఒక రోజు వీళ్ళ మీదే పడబోతుంది అని. వీళ్ళిద్దరూ దాని కింద అణిగిపోతారు. అసలు ఈ ఇద్దరు అన్నదమ్ములకి ఏమైంది? అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? మోసం. ఇది వీళ్ళిద్దరి కుటుంబ లక్షణం అని నాకు అనిపిస్తోంది. కానీ వీళ్ళ గొడవ వల్ల వాడు ఎటైనా పారిపోతాడు. అని చెప్పింది నిజమే అనిపిస్తోంది అన్నయ్య. మీరు పాము లాంటి వాళ్ళు, అందుకే మీ తమ్ముడినే కాటేయాలని పథకం వేస్తున్నారు. మరి నువ్వేంటి? నువ్వు నా ఉపకారాలన్నీ మర్చిపోయావా? ఈ అన్నయ్యనే మర్చిపోయావా? ఈ అన్నాచార్యనే మర్చిపోయావా? నీకు శిక్షణ ఇచ్చాడు కదా. చూసారా, చూసారా మహారాజా, భవన సౌకర్యాలు లభించగానే తన అన్నయ్యనే మర్చిపోయాడు. అయ్యో అన్నయ్య, అది నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇక్కడికి రా, హోమగుండాన్ని వెలిగించు. నేను వెలిగించలేను. ఎందుకు వెలిగించావు? వెలిగించలేను. అసలు ఎందుకు వెలిగించలేవు? ఆదేశాన్ని పాటించు. నోరు మూసుకుని వచ్చే హోమాన్ని వెలిగించు సుధామా. అవును సుధామా, నోరు మూసుకొని వచ్చి హోమగుండాన్ని వెలిగించు. అసలు నీ సమస్య ఏంటి? మూర్ఖుడిరా, ఒక చిన్నపాటి పని కూడా చేయలేవా? ఊరుకుని నేను కాదు, మీరిద్దరూ దౌలత్ ఖాన్ ఇచ్చిన మందుగుండుతో పూర్తిగా నిండిపోయిన ఈ హోమగుండాన్ని వెలిగించమని చెప్తున్నారు. ఈ పండితులందరూ ఒకేలా ఉన్నట్టున్నారు. మనమే ఏదో ఒకటి చేయాలి. అరే, పారిపోతున్నాడు. పట్టుకోండి, అతన్ని పట్టుకోండి. ఇప్పుడు పట్టుకుంటాం. పట్టుకోండి, తనని వదిలిపెట్టద్దు. ఆ ఊసరి విల్లిని పట్టుకోండి. పట్టుకోండి గురువర్య, తనని పట్టుకోండి. పట్టుకున్నాను, పట్టుకున్నాను. మహారాజా, ఇద్దరు రామకృష్ణులు దొరికారు. మాకు తెలుసు కోత్వాల్ మహాశయ. మహారాజా, నేను అసలు రామాని. తను నకిలీ రామ మహారాజా. కాదు మహారాజా, నేను అసలు రామకృష్ణుని, తనే నకిలీ.
పండిత రామకృష్ణకి మేలు జరగాలి, ఆయనే మమ్మల్ని సమయం ఉండగానే హెచ్చరించారు. వీళ్ళిద్దరూ కలిసే వెళ్తున్నారు. వీళ్ళని ఆపడం ఎలాగా? మహారాజు గారిని హెచ్చరించడం ఎలా? మీరు మహారాజుని ఎందుకు ఆపాలనుకుంటున్నారు? మీరు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. నేనే మీ అసలైన రామకృష్ణ పండితుణ్ణి. అక్కడున్నతను ఊసరవెల్లి మహారాణి గారు మహారాజు గారిని హత్య చేయాలని చూస్తున్నాడు. హా? హత్య? మహారాజుని హత్య? ఈశ్వరా! పండిత రామకృష్ణ, నాకు మీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఈ పరిస్థితిలోంచి బయటపడడానికి ఏదో ఒక మార్గం తప్పకుండా చూడగలను. కాపాడగలిగేది జగన్మాతే కదా. నేను కేవలం పని చేయగలనంతే. కానీ దానికోసం మహారాజు గారిని హెచ్చరించడం మంచిది. నేను ఇప్పుడు ఆ పని చేయలేను కదా. కానీ నేను చేయగలను కదా. మహారాజుని మేం ఆపుతాం. మహారాజా, చెప్పండి మహారాణి గారు. మహారాజా, మీరు సురక్ష హోమం కోసం వెళ్తున్నారు. అందుకే నా కోరిక ఏంటంటే మీరు దానికి ప్రత్యేకమైన వస్త్రాలు కట్టుకోండి. కానీ అవును మహారాజా, కావలసినంత సమయం ఉంది. మీరు కావాలంటే వేరే వస్త్రాలు కట్టుకొని రావచ్చు. నేను వెళ్ళి గురుదేవులకి అన్నాచార్యుల వారికి చెప్తాను మహారాజు గారు రాబోతున్నారు అని. అలాగే పండిత రామకృష్ణ, మీరు వెళ్ళండి. మీకు ఈ ప్రత్యేకమైన వస్త్రాలు. మహారాజా, మహామంత్రి గారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మహారాజా, ఇద్దరు పండిత రామకృష్ణులు ఉన్నారు. ఒకరు అసలు, ఇంకొకరు నకిలీ. ఒకరు రామ, ఇంకొకరు సుధామ. ఇతను అసలా? అవును మహారాజా. మహారాజా, బాధాకరమైన విషయం ఏంటంటే నా పోలికలు ఉన్నవాడు మీకు శత్రువు. అలాగే తను హోమ సమయంలో మిమ్మల్ని హత్య చేయాలని పథకం వేశాడు. కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే అసలు ఇదంతా అతను ఎలా చేయబోతున్నాడో తెలియట్లేదు. అతని సహచరులు ఎవరో కూడా తెలియడం లేదు. మహారాజా, మీరు ఈ విధంగా హోమానికి వెళ్ళడం తమరి రక్షణ పరంగా మంచిది కాదు. అవును మహారాజా, మీరు హోమాన్ని స్తంభింపజేయండి. అవును మహారాజా, మీరు హోమానికి వెళ్ళకండి. అలాగే ఇక విజయనగర నరేషుడు కృష్ణదేవరాయుడు ఒక ఊసరవెల్లికి భయపడ్డాడని రుజువు చేయమంటారా? అసంభవం. మేము వెళ్తాము, ఇప్పుడే వెళ్తాము. మహామంత్రి గారు, పండిత రామకృష్ణ, మీరు వెళ్ళండి. అలాగే ఆ ఊసరవెల్లిని ప్రత్యక్షంగా పట్టుకోవడానికి ఏర్పాట్లు చేయించండి. అతన్ని ప్రత్యక్షంగా పట్టుకోవడానికి ఒక ఉపాయం ఉంది. ఓ, అంటే ఇది రామకృష్ణ పండితుడి పథకమా? ఈ పథకం ఎవరిదనే ప్రశ్న కాదు. ప్రశ్న ఏమిటంటే ఎవరిని పట్టుకోవాలి, అలాగే ఎవరిని వదలాలి. వీళ్ళిద్దరిలో అసలు ఎవరు, నకిలీ ఎవరు? ఇద్దరిలో కాదు, నలుగురిలో. మేము కూడా ఇక్కడ మరో ఇద్దరిని పట్టుకున్నాం. ఈ మూర్ఖులు ఎవరిని పట్టుకుని తీసుకొచ్చారు? దౌలత్ ఖాన్. దౌలత్ ఖాన్. అవును, నేనే దౌలత్ ఖాన్ని. నా చేతిలో ఉన్నది మందుగుండు. మందుగుండు ఇక్కడ అందరినీ చంపేస్తాను. అందరినీ చంపేస్తాను, అందరినీ. కానీ హుజూర్, మన దగ్గర కాల్చడానికి ఏమీ లేదు కదా. ఈ మాట ఇప్పుడే చెప్పడం అవసరమా? వెంటనే ఆ ఇద్దరిని బంధించండి. దేశద్రోహం చేసిన వాళ్లకు ఇలాగే జరిగి తీరాలి. భటులరా, అన్నాచార్యను కూడా బంధించండి. ఆయన్ని పట్టుకోండి. బుజ్జి, తమ్ముడా? తమ్ముడెవరు? తమ్ముడెవరు? రాజగురు తాతాచార్య, దయచేసి నాకు సహాయం చెయ్యండి. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ్ముడు, నా పదవి కాజేస్తున్నప్పుడు తమ్ముడు, ఇప్పుడు హఠాత్తుగా రాజగురువా? రాజగురువు మీరు కావాలనుకున్నారు కదా అన్నాచార్య. మహారాజా, ఇలాంటి మోసగాడైన అన్నకు నేను తమ్ముణ్ణి కాలేను. దేశద్రోహి వీడు. పట్టపగలే తన మహారాజునే మూర్ఖుణ్ణి చేయబోయాడు. విరోధులకు సహకరించాడు. శత్రువులతో పాటు కలిసి కూర్చునేవాడు. ఇలాంటి మోసగాడిని బంధించడమే మంచిది. నాకు తెలిసి ఇలాంటి సిగ్గులేని వ్యక్తికి కఠినమైన శిక్ష మీరు వేయాలి. చెప్పింది నిజమే గురువర్య.
మేమేమంటున్నామంటే మీరు కూడా సిద్ధంగా ఉండండి బందీ కావడం కోసం. మీరు అన్నాచార్య విషయంలో ఏమేమన్నారో అవన్నీ మీకు వర్తిస్తాయి. మహామంత్రి గారు, మహారాజా, ఆచార్య తాతాచార్యని దేశద్రోహ నేరం కింద బంధించండి. అలాగే మహారాజా, మొదలరా. మహారాజా, అపరాధులందరూ దొరికిపోయారు, ఇక నాకు విముక్తి కలిగించండి. లేదు మహారాజా, నేను అసలు రామాని, నాకు విముక్తి కలిగించండి. లేదు మహారాజా, నేను అసలు రామాని, తనే నకిలీ. కాదు మహారాజా, తన అబద్ధం చెప్తున్నాడు, నేను అసలు రామాని, నాకు విముక్తి కలిగించండి. కాదు, నేను అసలు కొత్వాల్ గారు. శాంతి! అసలెవరో నకిలీ ఎవరో అది దర్బారులో నిర్ణయించబడుతుంది. అలాగే అపరాధికి శిక్ష కూడా దర్బారులోనే పడుతుంది. మేము మాటిస్తున్నాము, ఒకవేళ అపరాధానికి దండన ఉరి అయితే దేశద్రోహానికి శిక్ష కూడా మరణ శిక్షే అవుతుంది. ఇప్పుడు చెప్పండి, భయపడకు తమ్ముడు, ఈ అన్నాచార్య ఉన్నాడు కదా అన్నావు. అన్నాచార్య ఉన్నాడు కదా. మీకు అన్నయ్య అని పిలిపించుకోవడానికి యోగ్యత లేదు. ఛీ! మహారాజా, నన్ను క్షమించండి మహారాజా. నేను ఒక చిన్నపాటి సేవకుణ్ణి. నాకైతే కొబ్బరికాయల్లో మందుగుండు నింపడానికి భయమేసింది. మీరు శాంతంగా ఉండండి, లేదంటే అందరికంటే ముందు మీకే శిక్ష వేయడం జరుగుతుంది. అపరాధులకి తప్పకుండా శిక్ష పడుతుంది, అది కూడా కఠోరమైన శిక్ష. అందరికంటే ముందు శిక్ష పడేది నకిలీ రామకు. తనే ఈ కుతంత్రం చేశాడు. కానీ అన్నింటికంటే ముందు మేము ఇది నిశ్చయించుకోవాలి, అసలు నకిలీ రామ ఎవరు అనేది. మహారాజా, చాలా తేలిక. ఇప్పుడు నాకు కూడా తెలిసిపోయింది. వీళ్ళిద్దరిలో ఒకరు గోక్కుంటారు, ఇంకొకరు గోక్కోరు. మహారాజా, గోక్కోవడం ఏముంది, అది అప్పుడప్పుడు అందరూ చేస్తూ ఉంటారుగా. దీనివల్ల ఏం తేలుతుంది? నేను రామాని, అతనే సుధామ, లేదా తను రామ, నేను సుధామ. చూసారా మహారాజా, దురదకు కూడా ఏదో సాగు చెప్తున్నాడు, అతనే నకిలీ. చూసారా మహారాజా, స్వయంగా అతనే గోక్కుంటున్నాడు, నన్ను ఆరోపిస్తున్నాడు. ఏంటిది? నేను చూపించడానికి చేశాను. మహారాజా, మహారాజా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. పండిత రామకృష్ణ భుజం మీద ఒక తాజా గాయానికి సంబంధించిన గుర్తుంది. అది అమ్మగారే స్వయంగా చేసింది. ఇక అది ఎందుకు చేయడం జరిగిందంటే, ఎందుకంటే తను సుధామాలాగా కనిపించడానికి. ఇక ఇదంతా నా కళ్ళెదురుగానే జరిగింది మహారాజా. అంటే ఎవరి గాయం తాజాగా ఉంటుందో తనే అసలైన పండిత రామకృష్ణ అవుతాడు. మా కోరిక ఏమిటంటే మీరిద్దరూ మీ అంగ వస్త్రాలు తీసేయండి. మేము గాయం చూడాలనుకుంటున్నాము.
అదృష్టవంతుణ్ణి. నిన్న దురద ఎక్కువైందని గోకుతూ గోకుతూ ఈ గుర్తును కూడా గోకేశాను. ఇద్దరి గాయాలు తాజాగానే ఉన్నాయి. ఇంకేదైనా ఉపాయం ఉందా? ఇద్దరి గాయాలు తాజాగానే ఉన్నాయి. ఇంకేదైనా ఉపాయం ఉందా? ఉంది మహారాజా. ఒక భార్య తన భర్తను చాలా తేలిగ్గా గుర్తుపట్టగలదు. శారదాదేవి, మా కోరిక ఏమిటంటే మీరు మీ భర్త పండిత రామకృష్ణను గుర్తుపట్టాలి. అలాగే నేను గుర్తుపట్టగలను. ఎవరసలు ఎవరు నకిలీనో, ఎవరు నా ప్రత్యేకమైన ప్రశ్నలకు సరైన జవాబులిస్తారో అతనే నా భర్త. ఇప్పుడు చెప్పండి, నాకు అన్నింటికంటే ఏదంటే చాలా ఇష్టం? సోదరులు. సరే, ఇప్పుడు ఇది చెప్పండి, నాకు ప్రియమైన మిత్రుడెవరు? అమ్మా, శారదాదేవి, ఎలాంటి ప్రశ్నలు అడగాలంటే వాటికి జవాబు ఎవ్వరికి తెలిసి ఉండకూడదు. అలాగే అడుగుతారు. ఇప్పుడు చెప్పండి, ఆకాశంలో ఎన్ని చుక్కలున్నాయి? శారదాదేవి, కేవలం ఎలాంటి ప్రశ్నలు అడగాలంటే మీకు ఇంకా పండిత రామకృష్ణకు మాత్రమే తెలిసినవి. తన వల్ల కాదు, నేను అడుగుతాను. నా కొడుకుని చిన్నప్పటి నుంచి పెంచాను. చిన్నప్పటి ప్రశ్నలు అడిగారంటే వెంటనే దొరికిపోతాడు. ఎవరసలు ఎవరు నకిలీయో? సరిగ్గా చెప్పారు. అమ్మగారు, మీరే ప్రశ్నలు అడగండి. చెప్పు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు చింతకాయలు ఎవరు తింపారు? పక్కింటి వాళ్ళ చెట్టు మీద నుంచి. నువ్వే, ఇంకెవరు? సరే సరే, రెండవ ప్రశ్న. ఇప్పుడు చెప్పు, నీ చిన్నప్పటి మిత్రుడు కలోరి తన దగ్గర నుంచి లడ్డు ఎవరు లాక్కున్నారు? నువ్వే. ఇద్దరు అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే వీళ్ళ స్వభావం తెలిసిన తర్వాత ఏ చిన్న పిల్లవాడైనా వీటికి ఆలోచించకుండా సమాధానాలు చెప్పగలడు. మహారాజా, పెద్దవాళ్లకు గుర్తించే శక్తి అంత ఎక్కువగా ఉండదు, కానీ పిల్లలకు ఉంటుంది. ఇది నాకు పూర్తిగా నమ్మకం ఉంది. భాస్కర్ తన తండ్రిని గుర్తుపడతాడు అని. బాగా చెప్పారు మహామంత్రి. భాస్కర్ను వీళ్ళిద్దరి ఎదురుగా తీసుకుని రండి. అరే రామా, నిన్ను గుర్తుపట్టడం చాలా తేలిక. నేనే మహారాజుకి చెప్పేస్తాను, నువ్వే అసలైన రామా అని. నోరు మూసుకో బంధు, ఆలోచించు. నువ్వు ఆలోచించడం వల్ల ఆలస్యం అవుతుందేమో. ఏం ఆలోచిస్తున్నావో కొంచెం త్వరగా ఆలోచించు రామా. నీలాంటి ఉసిరి వీరి దగ్గరికి నేను రానే రాను. నాకంటే ఎక్కువగా మా నాన్న గురించి ఎవ్వరికి తెలీదు. చూశారా మహారాజా, ఒక కొడుకు తన తండ్రిని గుర్తుపట్టాడు. దీనివల్ల రుజువైంది ఏంటంటే మన అసలైన పండిత రామకృష్ణ ఆయనే. లేదు మహారాజా, నా భాస్కర్ చిన్నారి శిశువు. అసలు మనం ఒక శిశువు చూపించిన సంకేతాన్ని బట్టి ఎలా నమ్మగలం చెప్పండి? మహారాజా,
అతని గోర్లు చూడండి. అప్పుడు ఎవరు అసలు ఎవరు నకిలీనో మీకే తెలిసిపోతుంది. కోత్వాల్, అలాగే మహారాజా. అతని గోళ్ళని ఒకసారి వాసన చూడండి. వీటిలోంచి మందుగుండు వాసన వస్తోంది మహారాజా. సాక్ష్యం ఎదురుగా ఉన్నప్పుడు అపరాధాన్ని స్వీకరించటమే మంచిది. అందులోనే క్షేమం ఉంది. అలాగే ఈ అపరాధంలో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళకి కూడా ఇదే చివరి అవకాశం. తమ అపరాధాన్ని అంగీకరించండి. మహారాజా, మహారాజా, నేను నేరాన్ని అంగీకరిస్తున్నాను. నిజానికి నేను ప్రత్యక్ష సాక్షిని కూడా. మందుగుడ్డు దౌలత్ ఖాన్ ఇచ్చాడు. ఇక నింపింది సుధామా. వాటిని ఇక్కడ దాకా తీసుకొచ్చింది అన్నాచార్య ఇంకా తాతాచార్య. ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాన్ని బట్టి ఈ పథకం సుధామ వేశాడు. దాన్ని అమలు కూడా చేశాడు. పైగా ఇందులో అందరూ మిళితమై ఉన్నారు. కానీ అందరికంటే ముందు సుధామకు శిక్ష పడుతుంది. ఇక సుధామకు శిక్ష ఏమిటంటే మరణ శిక్ష. మహామంత్రి గారు, సైనికులారా, ఇతను తీసుకువెళ్ళండి. తమాం ఈ అపరాధానికి సహాయం చేశాడు. స్వయంగా తన అపరాధాన్ని అంగీకరించాడు కూడా. కానీ దాని అర్థం ఇది కాదు, తమాంకి శిక్ష పడదని మాత్రం కాదు. తమాంకు యావజ్జీవ శిక్ష విధిస్తున్నాము. మహారాజా, నేను శారదా భాస్కర్ దౌలత్ ఖాన్ దగ్గర బందీలుగా ఉన్నప్పుడు ఈ తమాం గారే మాకు చాలా సహాయం చేశారు. భోజనం, నీళ్లు, ఏర్పాట్లన్నీ ఈయనే చేశారు, ప్రత్యేకించి భాస్కర్ కోసం. అందుకే ఈయనకి యావజ్జీవ శిక్ష విధించకుండా కారాగార వంటగదిలో సేవకుడిగా నియమించుకుందాం మహారాజా. బాగా చెప్పారు. తమాంకు యావజ్జీవ ఖైదీలకు భోజనాన్ని అందించే బాధ్యతను అప్పగించడం జరుగుతోంది. తనని తీసుకువెళ్ళండి. ఇక మీరు గురువర్య, మహాజ్ఞాని ఆచార్య తాతాచార్య, మీరిలా చేస్తారని అనుకోలేదు గురువర్య. మాకెంతో బాధగా ఉంది ఈ సమయంలో. మీకు పండిత రామకృష్ణ మీద ఎంత ఈర్ష్య ఉందా? అందుకే మీరు ఇలాంటి పథకం వేశారా? మీరిలాంటి కుతంత్రం చేశారా? మీరు శత్రువులకు ఆశ్రయం ఇచ్చారు. మా భవనంలోకి వాళ్ళకి ప్రవేశం కల్పించారు కూడా. లేదు గురువర్య, ఒక పండితుడయ్యుండి కూడా మీరు ఎంత మూర్ఖత్వపు పని చేశారు. ఇప్పుడు మా దగ్గర మరో మార్గమే మిగల్లేదు. మిమ్మల్ని శిక్షించడం తప్ప మా దగ్గర మరో మార్గమేమీ మిగల్లేదు గురువర్య. ఇక మేము ఆచార్య తాతాచార్య, అలాగే ఆయన అన్నయ్య అన్నాచార్యకు మరణ శిక్ష విధిస్తున్నాము. మహారాజా, మీరు అందరినీ శిక్షించడానికి ముందు నేను 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి పండిత రామకృష్ణ, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మహారాజా, దౌలత్ ఖాన్ బాబర్ నుంచి పారిపోతున్నాడు. మనం అతన్ని మళ్ళీ బాబర్కి అప్పగించడమే మంచిది. దీనివల్ల మనకి ఢిల్లీ రాజ్యానికి సంబంధాలు ఇంకా బలపడతాయి. ఇక బాబర్ గారు ఎలాగూ శిక్ష విధిస్తారుగా. నిజం చెప్పారు పండిత రామకృష్ణ. మహామంత్రి గారు, మహారాజా, దౌలత్ ఖాన్ మొహానికి నల్ల రంగు పూయండి. అలాగే ఆయన్ని బాబర్కి అప్పగించండి. అలాగే ఆయనకి చెప్పండి, ఇది మా నుంచి, కృష్ణదేవరాయుల నుంచి ఆయనకి ఒక కానుక అని. మీ ఆజ్ఞ మహారాజా. సైనికులారా, ఈయన తీసుకువెళ్ళండి. బాబర్ దగ్గర వదిలేస్తారండి.
ఇక మహారాజా, అన్నాచార్యుల గురించి మాట్లాడుకుంటే ఈయన వల్ల అపరాధం కంటే కూడా పొరపాటు జరిగింది. ఎందుకంటే ఈయన మీ హత్యా పథకంలో మిళితులై లేరు. కేవలం అత్యాశకి పోయి మూర్ఖుల్లా మారిపోయారంతే. ఆశ్రమంలోని ఎండిన రొట్టెలు, ఎండిన జీవితంతో విసుగుపోవడం వల్ల ఈ అపరాధం చేశారు. మరణశిక్ష అనేది ఈయనకి చిన్నదవుతుంది. ఈయనకి నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుందంటే అడవిలో ఉన్న ఈయన ఆశ్రమానికి జీవితకాలం పాటు పరిమితం చేసినప్పుడు. అలాగే రాజ్యంలోని ఏ నగరంలోనికి ప్రవేశించే అనుమతి జీవితాంతం ఇవ్వకూడదు. సరిగ్గా చెప్పారు పండిత రామకృష్ణ మహామంత్రి గారు. నాకు అర్థమైంది మహారాజా. నేను ఇవన్నీ ఇప్పుడే అడవిలో ఆశ్రమానికి పంపిస్తాను. బట్లారా, ఇవన్నీ ఆశ్రమానికి తీసుకువెళ్ళండి. గురువర్య, ముందుకి రండి. పండిత రామకృష్ణ, మీరు మాకొక విషయం చెప్పండి. విజయనగర రాజ్య గురువర్యులు ఆచార్య తాతాచార్యకి ఎలాంటి శిక్ష విధించాలో చెప్పండి. మహారాజా, గురుదేవుల వల్ల తప్పైతే జరిగింది. మహారాజా, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి. గురుదేవా, మాట్లాడనివ్వండి రామకృష్ణ పండితుల వారు, నన్ను మాట్లాడనివ్వండి. నేను మహారాజుని క్షమాపణ అడుగుతున్నాను. క్షమాపణ అడిగే అధికారం నాకుంది కదా. ఎంతైనా తప్పు జరిగింది. నేను అదే చెప్తున్నాను. తప్పైతే జరిగింది, కానీ మహారాజు గారి వల్ల. అవును మహారాజా, గురువుగారు వీటన్నిట్లో మిళితం కాలేదు. ఆయన అసలైన అపరాధిని అలాగే పథకాన్ని తెలుసుకోవాలనుకున్నారు. నాకు సహాయం చేశారు. ఇతను నన్నెందుకు శిక్ష నుంచి కాపాడుతున్నాడు? నేను దౌలత్ ఖాన్ దగ్గర బందీగా ఉంటున్న సమయంలో బయట నుంచి ధనీమణిల గొంతు వినిపించింది. నేను వాళ్ళని కిటికీ దగ్గరికి పిలిచి మొత్తం విషయం అంతా చెప్పాను. వాళ్ళ ద్వారానే నేను సందేశం అంతా గురువు గారికి చేరవేశాను. తనేమంటున్నాడు మణి? మహారాజా, నేను ధనీమణిలకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ సరైన సమయంలో సరైన పని చేయడం కారణంగానే గురువు గారికి మొత్తం నిజం తెలిసింది. కానీ మనం గదిలో బందీగా ఉన్నాం కదా ధని. ఏం ధనీమణి, చెప్పాను కదా. అసలు మీ ఇద్దరి కారణంగానే కదా ఈ కుతంత్రం మొత్తం బయటపడిపోయింది. అవునా? నమ్మకం కలగట్లేదు మణి. మనకి ఘనత దక్కుతోంది. దక్కనివ్వు, ఎప్పుడూ తప్ప దక్కదు. గురుగారు, మేము మీకు ముందే అంతా చెప్పేశాం కదా. చెప్పాం కదా గురుగారు. ఎప్పుడు చెప్పారు? అవును అవును చెప్పారు. చెప్పారు మహారాజా. గురువుగారు తమ గుండెల మీద రాయి పెట్టుకుని మరీ నాకు సహాయాన్ని చేశారు. అలాగే దాని తర్వాత శత్రువుల పథకం మీద కూడా గట్టి నిఘా పెట్టారు. ఈయన సహాయం లభించకుంటే మీ ప్రాణాలను కాపాడడం సాధ్యమయ్యేది కాదు. మహారాజా, నేను గురువుగారి త్యాగానికి, ఆయన చూపించిన ధైర్యానికి శతకోటి ధన్యవాదాలు చెప్తున్నాను. గురువర్య, మేము ఇంకేదో అనుకుంటూ ఉన్నాము, కానీ మీరు... ఇది నా కర్తవ్యం మహారాజా. మహారాజా, నాకు బాధనిపించింది. మీరు నన్నే అవమానించారా? క్షమించండి గురువర్య, కానీ మా ఎదురుగా సాక్ష్యం ఎలా ఉందంటే మేము నిస్సహాయం. మహారాజా, అయినా మీరు నన్ను ఆ విధంగా మాటలు అనకుండా ఉండాల్సింది, అది కూడా అందరి ఎదురుగా. గురుదేవా, చాలా ఎక్కువైపోతోంది. క్షమాపణ దొరుకుతున్నప్పుడు నాటకం ఆడకండి. ఏం పర్వాలేదు మహారాజా, ఏం పర్వాలేదు. మహారాజుగా మీరు పక్షపాతం ఎలా చూపించగలరు? చూపించలేరు మహారాజా. లేదు గురువర్య, లేదు. క్షమాపణ అడగాల్సింది మేమే. అందుకే మేమేమనుకుంటున్నామంటే మీ గౌరవార్థం ఏదైనా
ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాము. మహారాజా, గురుదేవుని గౌరవార్థం నేను ముందే భోజనాలు ఏర్పాటు చేయించాను మా ఇంట్లో. వస్తారుగా గురుదేవా. ఈ విందుతో మన మధ్య ఉన్న భేదాభిప్రాయాలు కూడా తొలగిపోతాయి. వస్తారు కదా? వస్తారు. గురువు గారు, మీరిప్పుడు తమరి అంత్యక్రియలకు వెళ్ళడానికి ఆహ్వానం స్వీకరించారని మీకు అనిపించట్లేదా? గురువు గారు, ధనిమణి చెప్పేది వినండి. ఈ భోజనంలోనే కాదు, ఈయన మొత్తం వంటల్లోనే ఏదో ఒక కుతంత్రం ఉంది. మొదలు పెట్టండి గురుదేవా. లేదు రామకృష్ణ, భోజనం తర్వాత ముందు మీరు నన్ను ఎందుకు కాపాడారో చెప్పండి. అవును, ముందు భోజనం. లేదు, ముందు చెప్పండి. గురుదేవా, భోజనం పూర్తి చేయండి, అప్పుడు మొత్తం చెప్తాను. ఎవరికి తెలుసు తర్వాత మీకు భోజనం ప్రాప్తిస్తుందో లేదో. రామకృష్ణ పండితుల వారు, ఇప్పుడు చెప్పండి, మీరు నన్ను ఎందుకు కాపాడారు? ఆ, ఇప్పుడే చెప్తాను. ముందు ఈ సందేశం చదవండి. ఇదేంటి? తీసుకోండి. నాకు కంటి చూపు తక్కువ. రామకృష్ణ, ధనిమణి, మీరు చదవండి. దాన్ని చదువు. ఇవ్వు, నేను చదువుతాను. నేను అన్నాచార్యును, గురువర్యుల అన్నయ్యను, సుధామాను నేను తీసుకొచ్చానని అంగీకరిస్తున్నాను. కానీ తాతాచార్య ఇందులో పూర్తిగా మిళితమై ఉన్నాడు. తానే సుధామాకు భవనంలోకి ప్రవేశం కలిగించాడు. అయినా ఎందుకో తెలియదు. పండిత రామకృష్ణ, అంతా ముందు నుంచి తెలిసిన తర్వాత కూడా తాతాచార్యను ఎందుకు కాపాడాడు? ఎందుకు కాపాడారు? ఇక నేను ఈ సందేశాన్ని వెళ్తున్నప్పుడు అన్నాచార్యుల వద్ద నుంచి తీసుకున్నాను. నేను మిమ్మల్ని ఎందుకు కాపాడాననే విషయం ఆయనకి తెలియదు, ఖచ్చితంగా మీకు కూడా తెలీదు. మీరు నన్ను ఎందుకు కాపాడారు? ఎందుకంటే మహారాజు గారి నమ్మకం వమ్ము కాకూడదని. ఆయన దర్బారులోనే ఒక నమ్మక ద్రోహి ఉన్నాడనిపించకూడదని. అదే కనుక జరిగితే ఆయన ఇక నుంచి ఎవరిని నమ్మడం అనేదే జరగదు. సర్లేండి, ఇప్పుడు మీ దగ్గర ఒక సందేశం ఉంది, రాకుమారి జగన్మోహినికి సంబంధించింది. ఇక నా దగ్గరేమో ఈ సందేశం ఉంది, అన్నాచార్యులకి సంబంధించింది. ఇక నా దగ్గరున్న సందేశం మీ దగ్గరున్న సందేశం కంటే ప్రమాదకరం. ఇది మీకు మరణశిక్షను విధించగలుగుతుంది, సుధామకి విధించినట్టే. రామకృష్ణ పండితుల వారు, అంటే మీరు నన్ను ఇక్కడికి గౌరవించడం కోసం రమ్మలేదన్నమాట. ఈ సందేశాన్ని చూపించి అవమానించడానికే రమ్మన్నారు కదా. మీరు నన్ను ఘోరాతి ఘోరంగా అవమానించారు. అవమానమా? అసలు అవమానించింది మీరు కదా. మీ ఉపాధిని, మీ పదవిని, మహారాజు గారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా. మహారాజు గారి ప్రాణాలనే ఆపదలో పడేశారు మీరు. గురుదేవా, నన్ను అడిగితే ఇది అవమానం కాదు, పాపం అని చెప్పాలి. నిస్సందేహంగా కాశీకి వెళ్తే గాని దీన్ని పోగొట్టుకోలేదు. మీరు ఏదైతే అపరాధం చేశారో దానికి ప్రాయశ్చిత్తంగా మీరు చేయడానికి ఒకే ఒక అవకాశం ఉంది. మీ సామాను మొత్తం సర్దుకుని ఈ విజయనగరంలో నుంచి వెళ్ళిపోండి. అలాగే 14 ఏళ్ల తర్వాతే తిరిగి రండి. ఎందుకంటే నేను రామకృష్ణ పండితుణ్ణి, మహారాజు గారి ముఖ్య సలహాదారుడిగా మిమ్మల్ని విజయనగరం నుంచి బహిష్కరిస్తున్నాను.
రేపే విజయనగరాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. గురుగారు మీరు ఇంకా వెళ్ళిపోలేదా? నన్ను పంపించడానికి మీ ఇద్దరికి చాలా తొందరగా ఉంది కదూ. వెళ్ళక తప్పదు కదా గురుగారు. పండిత రామకృష్ణ దగ్గర ఏ సందేశం ఏ ఉందంటే- సందేశం అంటే గురువుగారు అదే సందేశం మిమ్మల్ని చీకటి గది దాకా పంపించగలదు. అవును గురుగారు. మీకు కొంచెం కూడా బాధ అనిపించడం లేదురా? సరే, నేను వెళ్తాను. అన్నట్టు ఖాయమే కదా, మీరిద్దరూ నాతో పాటు రావడం లేదు కదా? లేదు గురుగారు. గాడిదల్లారా, నేను సరిగ్గా సరైన సమయంలో హారతి తీసుకొచ్చాను స్వామి. అంటే నువ్వు కూడా నన్ను పంపించాలనుకుంటున్నావా వరుణమాల? స్వామి, కాశీ వెళుతుంటే ఎవరినైనా ఎలా ఆపగలరు? 1-2 వారాలకైతే నేను వచ్చుండేదాన్ని. కానీ మీరు 14 ఏళ్ల తపస్సు కోసం వెళుతున్నారు. ఇలాంటి మహాపురుషుడికి ఖచ్చితంగా హారతి ఇవ్వాలి. ఇలాంటి ప్రతీకార జ్వాలనే నువ్వు నాలో రగిలించావు రామకృష్ణ పండితుడా. నీ కారణంగానే నా పదవి పోయింది, నా సంపాదన పోయింది, నా చెల్లెలు కూడా పోయింది. కానీ నేను మాత్రం అస్సలు పోను. వెళ్ళండి, మీకు హారతి ఇవ్వడం అయిపోయింది. ఇక మీరు బయలుదేరొచ్చు. నేను వెళ్ళను. కానీ ఎందుకు? గురువుగారు ఆ సందేశాన్ని గుర్తు చేసుకోండి. రామా దగ్గర ఉంది. వెళ్తాను, కానీ భోజనం చేసిన తర్వాత వెళ్తాను. నేనిప్పుడే మీకు భోజనాన్ని ఏర్పాటు చేస్తాను. ఆ.